సభ్యులందరికీ, ఎంపీలందరికీ, అలాగే ఎంపీటీసీలందరికీ, మన సిఇఓ జెడ్పీ కారణాంతరంగా లేట్ అయిపోయింది. హౌఎవర్ ఈ రోజు కార్యక్రమానికి చైర్పర్సన్ గా వచ్చిన నా ఎంపీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్స్ అఫ్ కోర్స్ ఎప్పటికప్పుడు మనము డిఆర్సీ మీటింగ్ లో కూడా, అలాగే రెగ్యులర్ రివ్యూ మీటింగ్ లో కూడా సరే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం దీని గురించి. దాంట్లో కూడా చేసినాము. అందువల్ల రిక్వెస్ట్ ఇస్ బికాస్ దిశ కమిటీ రిపోర్ట్, దిశ కమిటీ మీటింగ్ పర్పస్ మీకు అందరికీ తెలిసే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న స్కీమ్ ఏ ప్రకారంగా అమలు జరుగుతున్నాయి, అది అనుకున్నంత ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా అమలులో ఎక్కడైనా గ్యాప్ ఉంటే, సో ఏదైనా మన సైడ్ నుంచి గవర్నమెంట్ గా చెప్పాల్సి ఉందా, లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కొత్తగా ఏమైనా ఉన్నాయా అనే మెయిన్ సమీక్ష గురించి ఈరోజు ఎంపీ గారు దిశానిర్దేశం చేస్తారు. దీనికి తగ్గట్టుగా మనము ఇప్పుడు నిన్నే సుపరిపాలన తొలేడు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 సంవత్సరం కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో మనము ఇంకా రానున్న రోజుల్లో విజన్ 2047 అయితేనేంటి, వికసిత్ భారత్ అయితేనేంటి, అలాగే P4 పేదరిక నిర్మూలన కార్యక్రమం అయితేనేంటి, సిపిఓ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది చాలా మంచి అవకాశము. ఇది ఈ రోజు పెట్టుకోవడం ఇంకా మంచి ఒక సందర్భాన్ని చెప్పుకుంటున్నాను సార్. మీరు ఇచ్చే దిశానిర్దేశాల మేరకు జిల్లా యంత్రాంగం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే స్కీమ్స్ అమలు చేసుకుంటూ ఎవరైతే పేదవాళ్ళకి, అలాగే పేదరికం నిర్మూలనకి, అలాగే అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్స్ ఎన్నో వినూతంగా ట్రైబల్ వెల్ఫేర్ అయితేనేంటి, హెల్త్ అయితేనేంటి, ఎడ్యుకేషన్ అయితేనేంటి, అన్ని స్కీమ్స్, అలాగే ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్ లో చాలా స్కీమ్స్ ఎన్నడూ లేని విధంగా స్కీమ్స్ ఇప్పుడు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అవన్నీ మనం ఇప్పుడు పబ్లిక్ చేరవేసి ప్రతి ఒక్కరు అవసరం ఉన్న వాళ్ళకి దాన్ని ఉపయోగించుకొని, అట్లాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ చేసుకుంటూ వికసిత్ భారత్, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 47 లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మీటింగ్ దోహదపడుతుంది. అధికారులు కూడా దానికి తగ్గట్టుగా మీ యాక్షన్ ప్లాన్స్, అట్లాగే మీ సైడ్ నుంచి కూడా ఏదైనా లోపాలు ఉంటే, లేదా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఈ కమిటీలో డిస్కస్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనలు, అలాగే వాళ్ళ ఆలోచనలు ఏమనగలరు ఉన్నాయో ఆ ప్రకారంగా అమలు చేయడానికి ఈ మీటింగ్ నుంచి దిశానిర్దేశం తీసుకొని కోరుకుంటూ గౌరవ ఎంపీ గారిని ఆ మీటింగ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జిల్లా కలెక్టర్ గారు, సిఇఓ గారికి, మిగతా అధికారులకి, అందరికన్నా ముఖ్యంగా మా సమాచార ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అందరికీ, ప్లస్ నా దిశ మెంబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేసిన రోజు. థ్యాంక్ యూ. ఈరోజు గారు అనుకోకుండా ఇవాళ దిశ మీటింగ్ కూడా పెట్టారు. ఈ అవకాశం ఇక్కడ రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ని చాలా అడ్మైర్ అవుతూ ఉంటాను. ఎందుకంటే చాలా జిల్లాలు చూస్తున్నాను, అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధులు సహకారంతో వేస్తేనే జిల్లా డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ సహకారం జిల్లా అధికారులు, కలెక్టర్ గారు అవ్వచ్చు, కమిషనర్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, అందరూ కావచ్చు, అంతేకాకుండా పీడీలు అందరూ కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఏ సమస్యలో నేను అడగగానే తీసుకొచ్చి నోట్స్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ. నేను ఈ సమావేశం లాస్ట్ టైం కూడా చెప్పాను, మనందరం కలిసి వెళ్తేనే జిల్లా బాగుంటుంది. నేనేదో మీ తప్పులో, లేకపోతే మీరేదో మీ నోట్స్ లో మిస్టేక్లు ఇచ్చారో ఎక్కడానికి నేను ఇక్కడ రాలేదు. నా యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మిస్టేక్ ఎక్కడైనా దొరుకుతుంది, రియల్ ఫ్యాక్ట్స్ కనుక మనం మాట్లాడుకోగలిగితే జిల్లాలో నా సపోర్ట్ ఎక్కడన్నా మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ అధికారులతో కానీ ఏదైనా అవసరం ఉంటే ఐఎమ్ హియర్ యాజ్ ఎ బ్రిడ్జ్. నేను క్లియర్ గా చెప్పేది, దీంట్లో రికార్డు చూస్తే పాత దాంట్లో కొన్ని ఒక రకంగా ఉంది, కొంత దాంట్లో ఒక రకంగా చూపించారు, కానీ అన్నీ నేను డిస్కస్ చేయలేదు. ప్రోగ్రెసివ్ గా ఒక 14-15 ఐటమ్స్ మీదే నేను ఇవాళ, ఎందుకంటే మీరు కూడా నాకు ఐడియా ఉన్నాయి, మన నిన్న ప్రోగ్రామ్, రెగ్యులర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. మనం 2020 ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడాం. కాబట్టి ఫోకస్డ్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్న స్కీమ్స్ తప్పితే మీరు కూడా ఎవరు మాట్లాడద్దు, స్టేట్ గవర్నమెంట్ గురించి కానీ. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ గా నేను జల్ జీవన్ వద్దనుకున్నాం సార్, ఎందుకంటే అది మనం చూడాల్సిన కంపెనీ చెప్పింది. కాబట్టి మేము ఇదెందుకు చేయలేదు, అదెందుకు, ఉన్న స్కీమ్స్ ని ముందుకు ఎట్లా తీసుకెళ్దామని దీంతోనే ఉన్నాం. కాబట్టి జిల్లా అధికారులు ఎట్లా ఉన్నారో మొత్తం మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ఉంది. మనం చూసాం వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా చాలా వైడ్ గా, చాలా స్పీడ్ గా వెళ్తున్నాం అన్ని ఇష్యూస్ లో కూడా. మన యోగా చూస్తే మనం చేసిన వెరైటీ యోగా ప్రోగ్రామ్స్ ఎక్కడ ఎవరు కూడా చేయలేకపోయారు.
అంటే వరల్డ్ క్లాస్ ఎక్కడన్నా రావచ్చు, కానీ మన జిల్లా యంత్రాంగం అది అది ఉన్నప్పుడే కృష్ణలో యోగా చేసాం, కొండపల్లి ఫోర్ట్లో చేసాం, ఇట్లా రకరకాల స్పేసెస్లో చేసి ఒక వినూత్నంగా యోగా చేసాం. అంతేకాకుండా ఇవాళే పోలీస్ కమిషనరేట్లో ఉన్న ఎవ్రీ వార్డు విలేజ్ కూడా సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని పెట్టేశారు. రేపు 28వ తారీఖు ఇంకో తారీఖు. సో సర్వేలెన్స్ అనేది ఈవెన్ ఎవ్రీ వార్డ్ ఆఫ్ ఎ విలేజ్ లో కూడా వీ హ్యావ్ సర్వేలెన్స్ టుడే. కాబట్టి ఈ సర్వేలెన్స్ అనేది ఎందుకంటే చెప్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో. ఇవన్నీ చేసుకుంటా అన్నిట్లోనూ జిల్లా ఎన్టీఆర్ జిల్లా నంబర్ 1 కింద ఉండాలి. మన అడ్మినిస్ట్రేషన్ కానీ రాజకీయ నాయకులు కానీ అది హెల్ప్ఫుల్ అవుతుందని ఈ సంవత్సర కాలంలో నేను మీ ద్వారా ఒకటి చెప్పదలుచున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ ప్రధానమంత్రి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన విజయవాడ ప్రజలు వీళ్ళు నన్ను భారీ మెజార్టీతో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించారు. అటువంటి ప్రజలకు ఏదన్నా చేయాలనే ఫీలింగ్ తప్పితే నాకు వేరే ఆలోచనలు నేను ఏ అధికారిని కూడా ఈరోజు ఇది చెప్పను. నాకు వర్క్ అనేది ఇంపార్టెంట్. ఈ జిల్లాని ఇండస్ట్రియల్గా, ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడమే నా యొక్క ముందు ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తా. మీరు ఏ మిస్టేక్స్ చేశారు కాదు, మిస్టేక్స్ ఉంటాయి రికార్డ్స్లో, హౌ టు కరెక్ట్ ఇట్ అనేది ఆలోచించుకుని మన మీటింగ్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And once again, on behalf of entire mission of here, ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అసలు మనకు. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్లీజ్ ప్రెజెంట్ అకార్డింగ్లీ, స్టార్టింగ్ బై హౌసింగ్, ఫాలోడ్ బై అగ్రికల్చర్, ట్రైబల్ వెల్ఫేర్, డిఆర్డిఏ, ఐసిడిఎస్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపాలిటీస్. జిల్లా ఆఫీసర్లకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు ఫీల్డ్ లెవెల్ ఏదన్నా ఇష్యూని గౌరవ ఎంపీ గారి ద్వారా మనకి వేరే ఆపర్చునిటీస్ లేవు. సో ముఖ్యమైన విషయాలు ఏదైనా ఎంపీ గారి దృష్టిలో పెట్టాల్సి ఉంటే తప్పనిసరిగా విధిగా పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి, ఎంపీ గారికి నమస్కారం అండి. మా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో వచ్చినాయి సార్. అందులో సిఆర్డీఏ 23,000, అవి మనం ల్యాండ్ చూపించలేకపోయాం. 22,293 అయింది సార్. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్ లో ఉన్నాయి సార్. వర్క్ అనేది జరుగుతుంది, పేమెంట్స్ అనేది జరుగుతుంది సార్. గ్రామీణ మనకి ఉన్న ఫండ్స్ రూరల్ లో మెయిన్లీ కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంది. ఎస్ సార్. అదేంటి చెప్పండి. అర్బన్ లో కానీ కొంచెం 1.8 ఇస్తున్నాము. అర్బన్ కి సంబంధించి గ్రామీణ కి 1.20 ఇస్తున్నాం సార్. దాని వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ గా అమౌంట్ అంటారు. ఇట్ ఇస్ సపోర్ట్ ఫర్ ది హౌస్ కన్స్ట్రక్షన్. అది ఆ 1,80,000 20,000 అవుతుందని కాదు, అది గవర్నమెంట్ కూడా తెలుసు. సో చేసిన వాడికి ఒక మద్దతు. అదే అమౌంట్ అంటే రిగార్డింగ్ హౌసింగ్ వరకు నేను కూడా డిపార్ట్మెంట్ లో చేసి ఇవాళ ఏడాది పూర్తయింది కూటమి పాలన. అందులో భాగంగా నేను కూడా లోక్సభ సభ్యునిగా ప్రమాణం స్వీకారం చేసి ఇవాళకి సంవత్సరం పూర్తయింది. ఈ సమయంలో ఇవాళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను మా సహచర శాసనసభ్యులు అందరం కలిసి దిశా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దిశా మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్కీమ్స్ మీద కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ దిశా మీటింగ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ కొత్త స్కీముల్లో ఏదన్నా మనం పార్టిసిపేట్ చేయాలా, ఎక్కడెక్కడ ఆగున్నాయి, ఎందుకు పెండింగ్ పనులు ఉన్నాయి, వీటిలన్నిటి మీద చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఇవాళ కులిపూడి శ్రీనివాసరావు కానీ శ్రీరామ్ తాతయ్య గారు కానీ వాళ్ళు కూడా ఇవాళ కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని
వీటినన్నిటి మీద మినిట్స్ రెడీ చేసుకుని రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్టీఆర్ జిల్లాకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సెంట్రల్లో ఇంకేమేమి స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఉన్నాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఇంకా ఏ విధంగా ఈ జిల్లాకి తీసుకురావాలి, ఇటువంటివన్నీ కూడా ముందుకు వెళ్తాం. తప్పకుండా అక్కడ ఉన్న సెక్రటరీస్ని కానీ జాయింట్ సెక్రటరీస్ని కానీ కలిసి ఈ దిశ మీటింగ్లో ఏర్పాటు చేసుకున్న మినిట్స్ని వారి సమక్షంలో మరిన్ని నిధులు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నా. ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. దిశ మీటింగ్ ముగియంగానే మన పట్టాభి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, అంతేకాకుండా మా గౌరవ శాసనసభ్యులు ఇద్దరు సౌమ్య గారు, కృష్ణప్రసాద్ గారు రాలేకపోయినా మున్సిపల్ చైర్మన్లు అందరూ వచ్చారు. వాళ్ళ విదేశాల్లో ఉండటం, ఒకళ్ళు వాళ్ళ విదేశాలకు వెళ్ళటం రాలేకపోయారు. కాబట్టి మేము నలుగురం కూడా కూర్చుని మా నలుగురు ఎమ్మెల్యేలతో సలహా నిన్ననే ఆలోచించాం. పట్టాభి గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళ రాష్ట్రంలో చెత్త లేని ప్రదేశం ఉండాలని, చెత్త లేని రాష్ట్రంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకి 2 క్లస్టర్లు ఇచ్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. త్వరలో 5,000 దాటిన గ్రామాలలో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఈ 2 క్లస్టర్ల ద్వారా ఎక్కడా కూడా డంపింగ్ యార్డు లేని విధంగా ఏ రోజుకు ఆ రోడ్డు ఇది క్లియర్ అయ్యే విధంగా ఈ క్లస్టర్లు ఉండబోతున్నాయి. మరొక 15-20 రోజుల్లో మరొక మీటింగ్ ఏర్పాటు చేసుకుని క్లస్టర్ల ప్రదేశాలు అవన్నీ కూడా డిసైడ్ చేస్తాం. ఇటువంటి అవకాశం ఇచ్చిన పట్టాభి గారికి ధన్యవాదాలు మా ఎన్టీఆర్ జిల్లా తరఫున తెలియజేసుకుంటా. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆలోచనలు ఎప్పుడూ 20 సంవత్సరాలు ముందుంటాయి. అదేవిధంగా ఇవాళ చూస్తే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా యువకుడైన పట్టాభిని ఆయనకు ఎంతో ఇష్టమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేయటం వల్ల సరికొత్త ప్రాసెస్లో ఈ కొత్త మెకానిజం రాబోతుంది. ఈవీ వెహికల్స్ రాబోతున్నాయి. ఎక్కడ ఈవీ వెహికల్స్ దేశం మొత్తం మీద ఇదే మొదటిసారి అనుకుంటా. తప్పకుండా ఇవాళ చెత్త రహిత రాష్ట్రంగా తయారు చేయడంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముందుంటుందని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.